మీరు వృషభ రాశి వారా? మరి మీ అదృష్ట దేవత ఎవరో తెలుసా? మరి ఆ దేవతను అర్చించడం ద్వారా మీ అదృష్ట తలుపులు తెలుసుకోబోతున్నాయి. ఇట్స్ ట్రూ, ఇది నిజం. వృషభ రాశి వారికి అదృష్ట దేవత కావచ్చును. మరి గడుస్తున్నటువంటి సందర్భాలలో మీకు ఎదురయ్యేటువంటి ఒడిదుడుకులు, కష్టాలకు పులి స్టాప్ పెట్టే విధంగా అదృష్ట దేవత లక్ష్మీదేవి మీకు. సో ఎవరైతే వృషభ రాశి వారు జీవితంలో డబ్బు నిలవకపోవడం కావచ్చును, గడిచిన ఒక 8-9 నెలల నుంచి కూడా తీవ్రంగా పరాభావాలు, కాళ్ళ నొప్పులు అధికంగా ఉండడం కానీ, ఏదో కొత్తగా ట్రై చేయాలి అని కానీ, కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అనేటువంటి ఆలోచనలు మీకు వస్తున్నాయి. కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం కావచ్చును, అదేవిధంగా చేసిన కష్టానికి తగినటువంటి ఫలితం లేకపోవడం కావచ్చు. సో ఏదైనా అనారోగ్య సమస్యలు కావచ్చును, గత 2018-19లో ఉన్నటువంటి మీ సమస్యలు, అప్పుడు ఏర్పడినటువంటి సమస్యలు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. సో మరి మళ్ళీ ఇప్పుడు ఈ 2026 మనము మంచిగా ఉండాలి అని అనుకునేటువంటి సందర్భంలో ఓం శ్రీం మహాలక్ష్మి నమః, ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రాన్ని తప్పకుండా పఠించండి. అదేవిధంగా ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ఖీర్ను నైవేద్యం పెట్టండి. ఖీర్ స్వీట్. వృషభ రాశి జాతకులారా, తప్పకుండా మీకు ఉడిపి క్షేత్రం దర్శనం ఎంతో అద్భుతాలను తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ప్రజెంట్ గ్రహస్థితి బాగాలేదు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ప్రదేశ మార్పులు కానీ, నమ్మినటువంటి వారే మిమ్మల్ని మోసం చేయడం కానీ, మీ మాటకు విలువ లేకపోవడం కానీ. సో తప్పకుండా వన్స్ మీ జాతకాన్ని చెక్ చేసుకోవడానికి నన్ను కలవండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత మీ జీవితం 100% మారుతుంది. ఓపెన్ ఛాలెంజ్.